హ్యాపీ ఫాదర్స్ డే కోసం కేక్ చేయబోతున్నా. బట్ వాళ్ళ డాడీ మాత్రం స్వచ్ఛమైన ఓట్స్ తో అచ్చంగా చేస్తున్నా అని చెప్పి అదే అట్లాంటిది. అంటే పొద్దున్న నుంచి మమ్మీ కొద్ది కష్టపడి లేపితే సిగ్గులేనాడు. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ చేయండి ఇమిడియట్లీ సార్. ఏం చేసావు అగో స్ప్లిట్ చేసావు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? Guys, are you ready for your daddy? Hey, what a rhyming. ఇంత బాగా కష్టపడ్డందుకు మీకు కూడా గిఫ్ట్ ఇస్తాలే. లడ్డు కావాలా నాయనా? 2, 1. హ్యాపీ బర్త్డే ఫాదర్స్ డే. కొద్దిగా టైమింగ్ లేదు సార్. జాగ్రత్త. ఉంటే నాకు చెప్పేసి ముందే. ఇదేదో మద్ద స్కెచ్ లా ఉంది. కూర్చో శ్రేయస్. ఎక్కడో కొడుతుంది సీనా. హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రేయాస్ ది అల్టిమేట్ ఛానల్. అమ్మో, ఇది ఎప్పుడు పెట్టారు? ఇవాళ మనం హ్యాపీ ఫాదర్స్ డే కోసం కేక్ చేయబోతున్నా. దిస్ ఇస్ డాన్స్. సో వాళ్ళ డాడీ కోసం ఓట్స్ కేక్ చేయబోతున్నాడు అనమాట. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. బట్ వాళ్ళ డాడీ మాత్రం స్వచ్ఛమైన ఓట్స్ తో అచ్చంగా చేస్తున్నా అని చెప్పి అదే అట్లాంటిది. అంటే పొద్దున్న నుంచి మమ్మీ కొద్ది కష్టపడి లేపితే సిగ్గులేనాడు. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ చేయండి ఇమిడియట్లీ సార్. అంటే చదువుకుంటుండే సీరియస్ గా అప్పటి వరకు. అమ్మో. సో ఫస్ట్ ఇవి ఓట్స్ అన్నమాట. ఇదిగో తెలుస్తుంది కదా. తర్వాత ఫాల్ అయ్యాలి. ఫాల్ వితౌట్ మీగర్ ఫాల్. ఇప్పుడు ఓవెన్ లో పెట్టాలి. కేక్ కి ఓవెన్ ఓట్లో ఎందుకు రా ఓట్స్? అంటే నార్మల్ గా వేడి పాలు వేయాలన్నమాట. కానీ మనకి అంత ఓపిక లేదు. డైరెక్ట్ ఓవెన్ లో పెట్టేస్తే అనమాట. అవునా, కొత్త విషయం ఎంత బాగా చెప్పావురా తమ్ముడు. ఏం చదువుకున్నావు బాబు? ఇట్లనే తీయాలి. ఓన్లీ ఇట్లా ఇట్లా ఓన్లీ 4 రావాలి. 5 వస్తే మళ్ళీ అది రాదు. 4 రావాలి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఓ మై గాడ్, ఇంత క్రియేటివిటీగా కూడా కేక్ చేయగలడు. ఇట్లా వేయాలి. నాన్న అంత కష్టపడకుండా కొత్త రూల్ అన్లాక్ అన్నమాట. దీంతో ఓకే పిసికినాక సాల్ ఇంకెప్పుడు రిచ్ గుడ్లు మావి. అవును, నువ్వు అట్లా కట్ చేయాలా? ఇది ఎగ్జాక్ట్ 25 పీసెస్ అవ్వాలి. లేకపోతే డైరెక్ట్ బనానాలో గుడ్డేయడమేనా? అంతే. కేక్ అట్లానే వేస్తారు. కామెంట్స్ లో చూడు. ఓకే, 2 వేయాలి. ఎవరైనా కావాలంటే శ్రేయా సూపర్ మార్కెట్ కి రండి, ఫ్రీ. కొత్త బిజినెస్. నేనైతే కష్టపడి కొన్నా. ఎగ్జాక్ట్ ఇట్లానే. నా చెమటోడ్చి కొన్నా నేను ఆ గుడ్డుని, అందుకే పెద్దగిచ్చాడు. ఇది కొద్ది నైస్ ఫైన్ పేస్ట్ అయిన వరకు కలపాలి. ఏంటది? కోకో పౌడర్. కోకో పౌడర్ ఇట్లా తీసి ఇట్లా అవన్నీ అటు పడేయాలి. ఇది 2.5 స్పూన్లు వేసి ఇదే మ్యాషర్ తో. ఇంకేం వేస్తాం? అన్నీ ఒకటేసారి మ్యాష్ చేసి. ఇది ఉందా? ఏంటది? మిల్క్ మేడ్. ఓకే, మిల్క్ మేడ్. ఇదే స్పూన్ తీసుకోవాలి. ఇదే స్పూన్ వాటిని వేసేయాలా? వాటిని గ్రైండ్ మిక్సీ ఏం అక్కర్లేదా? ఓట్స్ కేక్. ఓట్స్ తెలవాలి, లేకపోతే కేక్ ఉండదు. నమ్మడేమో. అది కూడా కరెక్ట్ కదా సార్. ఇలా కొద్దిగా ఫాలో అయ్యాలి. సరిపోలేదు కొద్దిగా. అంటే మీకు పేస్ట్ లాగా కావాలి. పేస్ట్ లాగానే ఉంది. అంటే కొద్దిగా ఇంకా నీళ్ళ పేస్ట్ కలపాలి. ఏం చేసావు అగో స్ప్లిట్ చేసావు. ఏమిరా బాలరాజు,
ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? స్ప్లిట్ కాదు పడేను. ఆహా. ఇప్పుడు ఇది బనానా పుడ్డింగ్ ద ఓట్స్ మిల్క్ ద మిక్స్. ఇట్లా స్లో మోషన్ లో వాడాలి, ఫాస్ట్ మోషన్ లో పడితే అవ్వదు రెసిపీ. ఎందుకంటే అందులో ఉన్న ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అనేవి అరే మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా? 90% వస్తే రోజు 4 సార్లు వేసుకోవాలి. అది దట్ ఈస్ ద అబిలిటీస్ ఆఫ్ ద గెటింగ్ ద 90% అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం బేకింగ్ సోడా వేయాలి. ఇది ఎక్స్ట్రా స్పూన్ ఫర్ గుడ్ లక్. అబ్బో ఇప్పుడు నీళ్ళు కలిపేంత. నాకు తెలిసి షుగర్ సరిపోదు అనుకుంటా, సో ఐ ప్రిఫర్ షుగర్ ఫ్రీ. ఏమో చేస్తున్నావు? దిస్ ఇస్ బటర్. పూసింగ్ ద బటర్, ఎందుకంటే కేక్ బయటికి రాదు, లోపలే ఉండిపోతుంది. కమాన్, అంటే ఇట్లనే చేయాలి. ఒక గిన్నె వేస్ట్ చేసి ఇంకో గిన్నెలో వేయాలి. అదే నీ టాలెంట్. లేకపోతే కేక్ అవ్వదు. ఇది కేక్ అవుతుందా లేదా అని ఇప్పటికీ నాకు డౌట్. ఏముందమ్మా, కేక్ అవ్వలేదు అనుకో పుడింగ్. What a vision, what a thought. అమ్మయ్యా, నెక్స్ట్ ఏం చేస్తున్నావు? అట్లాగానంటే ఒకవైపు వాళ్ళన్న బిజీగా వంటలు చేస్తుంటే వాళ్ళ డాడీ కోసం, అవన్నీ మా డ్యూటీ కాదని చెప్పి వాళ్ళ డాడీ కోసం స్పెషల్గా ఏదో లెటర్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఏంట్రా అది? హ్యాపీ ఫాదర్స్ డే. కమాన్, వాట్సాప్. ఇప్పుడు మనం డాడీకి ఒక మంచి డిష్ చేస్తున్నాం అవకాడోతో. ఆ డిష్ పేరు మమ్మీ చెప్తే మమ్మీకి 100 రూపీస్ ఇస్తాం. ఇది అవకాడో అస్కా బుస్కా అని. నేను చెప్తా పేరు, అది ఇమిటేట్ చేయాలి. సరే. గువాకామోలీ. గువాకామోలీ. మా అక్క మౌలి. కమాన్. ఫస్ట్ అవకాడో తీయాలి, ఇది మధ్యలో ఇట్లా ఇట్లా. సో వాళ్ళ డాడీ హెల్తీ రెసిపీస్ మాత్రమే తింటాడు కాబట్టి కొంచెం హెల్తీగా చేస్తున్నాడు అనమాట మా వాళ్ళు. ఇట్లా వస్తుంది బయట. వావ్, ఇట్లానే రావాలి. ఇంకెట్లా వస్తే రాదు రెసిపీ. ఓకే, ఇది ఉందా, ఈ కాయని గుచ్చితే బయటికి రావాలి. కాయ కానీ వస్తలేదా? రావట్లేదా? ఎందుకంటే అది కచ్చిగా ఉంది. వస్తుంది ఆగమ్మా, వండి. వచ్చింది. ఇప్పుడు ఇది ఉందా, ఉంటది. దీన్ని ఇట్లా తీసేయాలి. ఓ వావ్, అంత ఈజీయా? యు నెవర్ నో, అందుకనే షెఫ్ మాటలు వినాలి. ఇట్లా పక్కకే రావాలి, మధ్యలోకి వస్తే అవుట్. ఇట్లా వేయాలి. దీన్ని ఏమంటారమ్మా? అవకాడో గువాకామోలీ. ఫ్రెష్ క్రీమ్. ఇది చీజ్ స్ప్రెడ్ చేయాలి కొద్దిగా. ఓకే, ఇంకొద్దిగా ఇంకమ్మా. ఏందది? ఇది ఆరిగానో సీజనింగ్. ఇది వేయాలి. ఇవి చిల్లీ ఫ్లేక్స్, ఆబ్వియస్లీ డామినోస్ నుంచి కొట్టినాం. వేయాలి. ఇవి కూరగాయలు, ఇవి కూడా వేసేయాలి. కింద పడేయకూడదు. సో మన కేక్ పరిస్థితి ఏంటో. సో సక్సెస్ఫుల్ గా మా కేక్ అయిపోయింది. కేక్ అయిపోయింది చెక్ చేయాలంటే ఇలా కత్తి కూర్చోాలి, ఇలా బయటికి తీయాలి. ఇట్లా ఏమనుకోకపోతే ఇది న్యూట్రల్ అనమాట. ఇక్కడ లాస్ట్ ఇక్కడ వేయాలి. ఇప్పుడు రావాలి. ఇప్పుడు ఈ పిస్తా అనమాట. సో మొత్తం నీ కేక్ రెడీ అయిందంటావు? ఎస్, మా వాడు చేసిన ఓట్స్ కేక్. దీని డాడీకి ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు, మొత్తం మమ్మీ మీదే. ఓకేనా? అరే అసలే నా దగ్గర డబ్బులు లేవురా. నా చక్కెర సరిపోలేదు అనుకుంటా. Guys, are you ready for your daddy? Hey, what a rhyming. సో ఏమేమి రెడీ చేశారు, ఎట్లా రెడీ చేశారు చూపేయండి. మా అందమైన బాల్కనీలో మా వాళ్ళు సెటప్ చేశారనమాట. ఇది
బ్యూటిఫుల్ సెటప్. క్యాండిల్స్తో అన్నిటితో మా వాళ్ళు రెడీ చేశారు. ఈ సెటప్ని ఇప్పుడు మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కేక్ నేను చేసా, అది గువాకామోలే నేను చేసా. ఈ కేక్ ఆడిన డబ్బా, ఈ వైన్ సియాన్ వండలేడు కాబట్టి కష్టపడి ఫోన్ లో ఆర్డర్ ఇచ్చాడు. వాడు నిజంగానే సర్చ్ చేశాడు రా. మీ డాడీ తినే ఫుడ్ చూసేసి దానికి తగ్గట్టుగా వాళ్ళ డాడీకి ఇష్టమైన సలాడ్, వాళ్ళ డాడీకి ఇష్టమైన గ్లూటెన్ ఫ్రీ కేక్ అదే ఆర్డర్ ఇచ్చాడు. ఓకే, క్యాండిల్ లైట్ చేయండి, మీ డాడీ వచ్చేస్తున్నాడు. అంత బాగా లైటర్ వాడుతున్నావు అతను వచ్చినాడు. ఇప్పుడు దాన్ని ఎలా పడతాడో చూద్దాం. నాకు పడేస్తాయి. ఎట్లా పెట్టు చేయగలుగుతుంది బ్రో, ఎట్లా పెట్టాలి బ్రో? ఐడియా నాకైనా తెలియదు. మై గాడ్, ఇంత బాగా కష్టపడ్డందుకు మీకు కూడా గిఫ్ట్ ఇస్తాలే. లడ్డు కావాలా నాయనా? సర్ప్రైజ్ నేనే. మంచి సర్ప్రైజా? మీ సర్ప్రైజ్ కూడా భయం వేస్తుంది. ఇప్పుడు చెప్పండి ఏమేమి చేశారో మీరు. నేనేమో వైన్ బాటిల్ కొని ఇచ్చాను. నాకు చాలా స్పెషల్ కుక్కర్ కాబట్టి అంత స్పెషల్ సరిపోదు కాబట్టి నీకు మంచిగా ఏం కావాలో అది ఆర్డర్ ఇచ్చాడు నీకోసం. ఇంకా నీకు ఈ కేక్ ఆర్డర్ ఇచ్చాను. నీకోసం గ్లూటెన్ ఫ్రీ డైట్ కేక్, అంటే కేక్ చేసినాక డైట్ చేయాలి. అండ్ నీకోసం స్పెషల్ ఫుడ్ వాడు జీరో జెన్ బౌల్స్ నుంచి. అది కాదు, అది స్పూన్లు. దాని లోపల ఉంది, దీని లోపల ఉంది. కావాలంటే చూద్దాం. ఇది నేను చేసిన నీకోసం. ఇది స్పెషల్. ఆడ ఉండాడు కష్టపడి గంటున్నారా. అది అంత కష్టం మరి, చూడ్డానికి ఈజీగానే ఉంటుంది. ఇగో ఈ కేక్ కూడా గ్లూటెన్ ఫ్రీ ఓట్స్ కేక్ నీకోసం తయారు చేశాడు. గ్లూటెన్ ఫ్రీ కాదు కానీ ఓట్స్ కేక్. గ్లూటెన్ కి డబ్బులు పెట్టినాం. వెరీ గుడ్. ఇంక ఈ క్యాండిల్స్ అన్ని కష్టపడి వెలిగించారు. కాలింది కూడా. మంచి మేకవిష్ మేకవిష్. వచ్చే జన్మలో కూడా ఇలాంటి పెళ్ళమే రావాలి, ఇలాంటి కొడుకులే రావాలి. ఆపోజిట్ ఆపోజిట్. వచ్చే జన్మలో కూడా ఆల్రెడీ ఈ రోజు ఇంట్లో ఉన్నాం అనుకున్నారా? నేను భరించలేకనే వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళి ఏం చేశాడు, హాస్టల్లో 2 సినిమాలు చూసి వచ్చాడు. ఇంటెలిజెంట్ ఫెలో. రెడీ? ఇప్పుడు తిండి పెడతారా? హ్యాపీ బర్త్డే ఫాదర్స్ డే. కొద్దిగా టైమింగ్ లేదు సార్. టు యు. ఏదో అకేషన్ కూడా తెలియకుండా హ్యాపీ ఫాదర్స్ డే. నన్ను తిట్టుకుంటారా? చాలు. జాయ్. Cheers. 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 Thank you. ఇంత ఊసి నేను తెచ్చుకున్న బాటిల్ నా ముందు పెట్టి ఇగో మావాడు ఏమి తెచ్చాడు చూడు. ప్రేమగా
అదే నేనేం ఆర్డర్ ఇస్తే అది రాలేదేంటి అనుకుంటున్నాను. ఏం ఆర్డర్ ఇచ్చిందో అది రాలేదు. నేనేం ఆర్డర్ ఇచ్చింది అది రాలేదు. కాకపోతే తినేది ప్రేమగా కూరగాయలు వచ్చినాయి. ప్రేమగా చికెన్ ఇస్తే ప్రేమగా కూరగాయలు వచ్చింది. పన్నీర్ అది పన్నీర్ వచ్చింది. టేస్టింగ్ నీకు జాగ్రత్త. ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పేసి ముందు. ఇదేదో మధ్య స్కెచ్ లో ఉంది. మయోనీస్ ఎంచుకొని తినాలి. కూర్చో శ్రేయస్. ఎక్కడో కొడుతుంది సీనా. లేదా కూరగాయలు ఉన్నాయా? టమాటాలు బాగానే ఉన్నాయి. అవకాడోతో చేసాము కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద వరల్డ్. 100 రూపాయలు ఒకటి. ఏ అవకాడో? అవకాడో. అవకాడో. ప్రేమతో పోయి ఆ దిచ్చలు పెళ్ళాడతా. ఇదిగో రెడీ. హ్యాపీ ఫాదర్స్ డే. ఈ నేరులు పుల్లు ఫుల్ కిందికి డాడీ. డాడీ ఫుల్ అంటే ఎవరు తెలియదురా. నేనేం చేశాను? అది ఆగాలి మాకు తెలుసు తిప్పాలి. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్. అన్ని ఫేవరెట్ కలర్ వైట్. అదే మ్యాజిక్. కొత్త సినిమా స్క్రిప్ట్ రాసుకోవడానికి పేపర్ ఇచ్చిండు. అది ఇలాంటి పేపర్ ఎక్కడ దొరుకుతుందో. నీకోసం కొత్త కొత్త అలెక్సా. నీకోసం నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ అలెక్సా. ఇప్పుడు ఏం చెప్పింది? నీకు ఎలాగో బద్ధకం ఉంటది కాబట్టి స్విచ్ ఆన్ ద లైట్, స్విచ్ ఆఫ్ ద లైట్స్, స్విచ్ ఆన్ టీవీ అట్లా నువ్వు ఇంట్లో కూర్చొనే చెప్పుకోవడానికి నీకు అలెక్సా గిఫ్ట్. అలెక్సా అలెక్సా నా పిల్ల నోరు మూసేయ్. వాట్ ఎన్ ఐడియా సర్జీ. తెలుగురా అది అందరి ముందు పరుగు పోయిందిగా. ఇంకెలా తలెత్తుకుంటావు? Alexa, Simon says, "Shut up, Navina." ఇంత సంతోషపడుతున్నారా సాడిస్టులారా? Who's Razakar movie director? Razakar, the silent genocide of Hyderabad was directed by Yata Satyanarayana. Hey Alexa, laugh. Of course I can laugh. Ha ha, pee pee poo poo. బాగుంది కదా దాన్ని. ఇది నవ్వండి. ఇలా నవ్వాలి కదా. Play Razakar movie songs. Alexa, stop. Alexa, will you be my girlfriend? I like you as a friend. Hey! ఆఖరికి అలెక్సా కూడా నీ గర్ల్‌ఫ్రెండ్ కూడా నువ్వు హర్ట్ అయ్యా. బుంగ ముందు పెట్టినా పోతున్నా. అదే కదా. Alexa, do my husband have a girlfriend? Sorry, I'm not sure about అగో Alexa కూడా షూర్ లేదు. లేదు అంటే నువ్వు ఒకటే అడిగావు ఎందుకు అంటే ఒకటే Alexa, డౌట్ లో పడిపోయింది. సంవత్సరానికి గర్ల్ ఫ్రెండ్ చెప్తున్నా. What do you know about Navina the Ultimate Channel? Navina the Ultimate Channel is a YouTuber with 6 lakh subscribers. 9 lakh. Since creating their channel on the 2nd of September 2016, they have received 48 crore 67,072 views on 1,487 uploads. కాకపోతే ఒకటే రాంగ్. ఇది అప్డేట్ అయినప్పుడు 6 lakhs, ఇప్పుడు 9,70,000. ఇంకో 30,000 చేయండి 1 crore అయిపోతుంది. 1 million. 1 crore అయిందట. 1 million. అదే 1 million అవుతుంది. 1 crore. అదే అర్థం చేసుకోవాలి. కరెక్ట్ చెప్తే. ఫైనల్ అండ్ లాస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. అలెక్సా, హౌ టు కంట్రోల్ అ హస్బెండ్? I'd rather not answer. Bye. Bye. Alexa, Simon says pack up. Pack up. Bye. ఇదండి మా అందమైన బ్లాగ్. ప్లే ఊ అంటావా మామా, ఊ అంటావా మామా. ఇట్లాంటి వినొచ్చు. ప్రమోట్ చేసుకుంటాను.
ఇప్పుడు ఆట సత్యనారాయణ డాన్స్ మనం ఆడించడం తప్ప ఆడేది ఉండదు. మీరు ఇంత కష్టపడినందుకు మీకు గిఫ్ట్. అందుకే నీకు డైట్ కోక్. మా వాడికి KFC బర్గరు, KFC చికెన్, KFC పాప్కార్న్. నిషా ఒక సర్ప్రైజ్ ఇచ్చినందుకు నీకు ఎన్ని గిఫ్ట్లో. కమాన్ ఎంజాయ్. అలెక్సా ప్లే కుర్చీని మడత పెట్టి అది నా టైటిల్ ఇంత ఘోరంగా నాశనం చేస్తారని అనుకోలేదు. అది ఈ గోల్ ఇలా మాకు కాల్తూనే ఉంటుంది. బై బై గైస్. ఒకటే స్టెప్పా?